హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే నా స్టైల్‌లో పప్పుచారు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ముందుగా పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయి, ఉల్లిపాయి, పచ్చిమిర్చి, టొమాటో అన్నీ వేసేసుకున్నాను. ఫైనల్‌గా వంకాయ ఉంటే వంకాయ కూడా వేసేసానండి. దీనిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే పసుపు వేసుకున్నాను. వేసుకొని ఒక్క నిమిషం మగ్గిన తరువాత ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అయితే ఉంటుంది కదా! అదైతే వేసుకున్నానండి. వేసిన తర్వాత వెంటనే రుచికి సరిపడినంత కారం అనేది వేసుకుంటున్నాను. వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఈలోపు నేను పప్పు అయితే మిక్సీ వేసుకున్నాను. ఎందుకంటే పప్పు బాగా మెత్తగా వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి మిక్సీ పట్టుకున్నాననమాట. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పప్పు కూడా ఆహ్, కాగుతున్నటువంటి చింత పులుసులో వేసేసి బాగా మగ్గనిచ్చాను. ఫైనల్‌గా కొద్దిగా సాంబార్ పొడైతే వేసానండి. చిటికెడు పంచదార కూడా వేశాను. మనకి పంచదార అనేది వేసుకొని చూడండి. సాంబార్ టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.